అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూపే టాపిక్ ఏమిటి అంటే ఏడో స్థానంలో ఏ గ్రహం ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది తెలుసుకోబోతున్నాం అండి. అంటే ఏడో స్థానంలో సూర్యుడు ఉంటే, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు, శని, రాహు, కేతు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉన్నాయని తెలుసుకోబోతున్నాం సార్. సార్, నాకు ఏడో స్థానం గ్రహమే లేదు అంటే మీ యొక్క ఏడో స్థానం అధిపతి ఉంటాడు కదా సార్, ఆ అధిపతి యొక్క లక్షణాలు మీకు 20% అనేవి ఉంటాయి సార్ ఇక్కడ ఇచ్చిండే దాంట్లో. ఓకే అండి. ప్రతి ఒక్కరికి ఏడో స్థానంలో గ్రహం ఉంటే 70% ఫలితాలు తీసుకోవాలి. ఏడో స్థానంలో గ్రహం లేదు సార్, నాకు ఏడో స్థానం అధిపతి ఉంటాడు కదండి, ఆ అధిపతికి ఇక్కడ మీకు ఇచ్చాను. ఎవరు అధిపతి చెక్ చేసుకొని ఆ లగ్నాలు కూడా ఇక్కడ ఇచ్చానండి, వాళ్ళకి మీకు వర్తిస్తాయి. బేసిక్ పాయింట్ ఏంటంటే సార్, లగ్నంలో గ్రహాలు ఎక్కువ ఉంటే మనం డామినేట్ చేస్తామండి. ఏడో స్థానంలో గ్రహాలు ఎక్కువ ఉంటే పార్ట్నర్ డామినేట్ చేస్తాం సార్. ఈ లాజిక్ ఎప్పుడు గుర్తుండాలి సార్. నాకు లగ్నంలో గ్రహం లేదు, ఏడో స్థానం గ్రహం లేదంటే మీరు డామినేట్ చేయరు, మీ పార్ట్నర్ డామినేట్ చేయరు, మీ ఇద్దరిని వేరే వాళ్ళు డామినేట్ చేస్తూ ఉంటారు అంటే అర్థం. ఎవరు తల్లిదండ్రులు ఉంటారు సార్ వచ్చేసి, పక్క పక్కన ఉంటాయి సార్ గ్రహాలు, అట్లా అదనమాట. ఓకే అండి, మళ్ళీ చెప్తాను. ఎవరు డామినేట్ చేస్తారో, ఎవరు బలంగా ఉంటారో, ఎవరు చెప్పిన మాట మనం వింటామంటే లగ్నంలో గ్రహాలు ఒక గ్రహం ఉన్నా, ఒకటి కన్నా ఎక్కువ గ్రహాలు ఉన్నా మనము వేరే వాళ్ళని డామినేట్ చేస్తాం సార్. నేను చెప్పిందే వినాలంటేగా ఉంటామన్నమాట. సపోజ్ లగ్నంలో ఏ గ్రహము లేదు, ఏడో స్థానంలో ఒకటి కన్నా రెండు మూడు గ్రహాలు ఎక్కువ ఉంటే మన పార్ట్నర్ వచ్చేసి డామినేట్ చేస్తారు సార్. ఇద్దరు రెండు భావాల్లో గ్రహాలు ఉన్నాయనుకోండి, లగ్నంలో గ్రహం ఉంది, ఏడో స్థానంలో గ్రహం ఉంది, అప్పుడు ఈ ఇద్దరు కూర్చొని డిస్కషన్ చేసి చేస్తారంటే అర్థం సార్ వచ్చేసి. రెండు భావాల గ్రహాలు లేవు అనుకోండి, ఏడో భావంలో గ్రహం లేదు, లగ్నంలో గ్రహం లేదంటే మీ ఇద్దరిని, మీ తల్లిదండ్రులు, అత్తామామలు ఇద్దరిని డామినేట్ చేస్తారంటే అర్థం సార్. ఖచ్చితంగా ఫైనల్గా ఎవరెవరు మనం డామినేట్ చేయాలి కదా సార్. గ్రహాలు ఎక్కడుంటే ఆ భావమే డామినేట్ చేస్తున్నట్టుగా అర్థం అన్నది వచ్చేసి. ఓకే, ఇట్స్ లాజిక్. మనం వచ్చేసామండి ఇప్పుడు ఇక్కడ దీని గురించి తెలుసుకుందాం సార్ వచ్చి. సూర్యుడు ఉంటే ఏడో భావంలో సూర్యుడు ఉంటే వాటి యొక్క ఫలితాలు, ఏడో స్థానం అధిపతి సూర్యుడు ఎవరికి అవుతాడంటే కుంభలగ్నానికి అవుతాడు సార్, ఎవరికి అవడనమాట. వాళ్ళకి ఇది 25% ఫలితాలు ఉంటాయి కుంభలగ్నానికి. చూడండి సార్, ఏడో స్థానంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఎవరికైనా ఉన్నట్లయితే అమ్మ నాన్న డిసిజన్ చాలా ఇంపార్టెంట్. మీ మ్యారేజ్ సెలక్షన్స్ అనమాట, పెళ్ళి అవ్వడానికి వాళ్ళు సంతకం పెట్టాలి సార్, ఫైనల్ అప్రూవల్. వాళ్ళే మీకు పెళ్ళని వెతుకుతారనమాట, అమ్మాయినా సరే నానైనా సరే. సూర్యుడు ఉంటే నాన్నగారు అండి ఏడులో, చంద్రుడు ఉంటే అమ్మగారు, ఇద్దరు ఉన్నారనుకోండి రెండు కలుపుకోండి సార్ వచ్చేసి. నాకు రెండు గ్రహాలను అడుగుతారు, లాజిక్ ఒకటేనండి, ఇద్దరు కలుపుకోవాలి అప్పుడు. చూడండి, ఏడో స్థానంలో నాన్నగారు అంటే లైఫ్ పార్ట్నర్ సెలక్షన్ విషయంలో, పెళ్లి విషయంలో, బిజినెస్ పార్ట్నర్ విషయంలో నాన్న యొక్క ప్రమేయము, ఇన్వాల్వ్మెంట్ ఉండును, నాన్న యొక్క డిసిజన్ మేకింగ్ ఉండునట్టుగా అర్థం సార్. మీరు చదువుకోవచ్చు, ఇక్కడ సింపుల్ పాయింట్ రాసి చేశాను. అప్పుడు తర్వాత లైఫ్ పార్ట్నర్కి కూడా వచ్చేసి వాళ్ళకి మీ యొక్క వైఫ్ కానీ భర్తకు కానీ అథారిటివ్ క్యారెక్టర్ కానీ ఈగో కానీ డామినేషన్స్ ఉంటాయన్నమాట. మీ నాన్నగారికి ఉన్న లక్షణాలు వైఫ్కి కూడా ఉంటాయి సార్ వచ్చేసి, అదనమాట. లైఫ్ పార్ట్నర్కి ఇక్కడ ఇచ్చాం సార్ వచ్చేసి. లైఫ్ పార్ట్నర్కి అథారిటీ అధికారం ధోరణి ఈగో డామినేషన్స్ ఉంటుంది సార్ వచ్చేసి. వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట. ఏడో స్థానంలో సూర్యుడు ఉంటే మీ మామగారు డిసిజన్ చేస్తారు సార్, అమ్మాయిని ఇచ్చే మామగారు. ఈ పక్క నాన్నగారు, మీ నాన్నగారు వాళ్ళ నాన్నగారు. సూర్యుడు అంటే నాన్న, మామ అంటాం సార్ వచ్చేసి. ఓకేనండి, మీ నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూర్చొని డిసైడ్ చేసి మీకు పెళ్లి జరుగుతుంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఏడో స్థానంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, మీ అమ్మగారు అత్తగారు. ఆ పక్క అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే మీ అమ్మ వాళ్ళమ్మ అండి. అబ్బాయి గారమ్మ, అమ్మాయి గారమ్మ, వాళ్ళిద్దరు కూర్చొని డిసైడ్ చేస్తారు. ఇది కూడా అంతే అండి. వీళ్ళు కొంచెం సూర్యుడు ఉంటే సూర్యుడు లక్షణాలు ఉంటాయండి, అథారిటివ్, డామినేషన్, ఈగో ఉంటుంది. చంద్రుడు ఉంటే వచ్చేసి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర. ఎమోషనల్ బాండింగు, ప్రేమగా మాడతారు, అమ్మకుండే లక్షణాలన్నీ వాళ్ళకు ఉంటాయి సార్ వచ్చేసి. లైఫ్ పార్ట్నర్ సెలక్షన్ విషయంలో, పెళ్లి విషయంలో వచ్చేసి, బిజినెస్ పార్ట్నర్ విషయంలో అమ్మ యొక్క ప్రమేయం ఉండను. నాన్న అని రాశానండి, గుర్తుకోండి సార్, అమ్మ అని వేసుకోండి సార్. ఇక్కడ అమ్మ యొక్క ప్రమేయం ఉండను. ఓకే సార్, అమ్మ యొక్క ప్రమేయం ఉంటుందన్నమాట. తర్వాత లైఫ్ పార్ట్నర్ సెలక్షన్ విషయంలో వాళ్ళకి ఎమోషనల్ బాండింగ్ ఉంటుందన్నమాట. ఒకసారి లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎమోషనల్గా వాళ్ళు వచ్చేసి లైఫ్ పార్ట్నర్ వెతుకుతారు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. రాసిన లైఫ్ పార్ట్నర్కి ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటాయి సార్. ఏడో స్థానంలో చంద్రుడు అంటే వాళ్ళు ఎక్కువ ఏడుస్తారనమాట. ఓకే అండి, కంట్లో నీళ్ళు వస్తాయి, ఏదైనా సమస్య వస్తే ఏడిస్తే చెప్తారన్నమాట. వాళ్ళు ఎక్కువ కష్టమని, వాళ్ళకుండే కష్టాన్ని వాళ్ళు నీళ్ళ రూపంలో వ్యక్తపరుస్తారు. చంద్రుడు అంటే అమ్మగా సార్, ఎమోషనల్. చంద్రుడు అంటే నీళ్ళు అండి, ఎమోషనల్ ఎక్కువైపోతే ఏమవుతుంది సార్, వాటర్ వస్తుంది కంట్లో. మీ పార్ట్నర్ అలా ఉంటారంటే అర్థం అండి. సో ఏడో స్థానంలో చంద్రుడు, సూర్యుడు ఉంటే కానీ మీ పెళ్లి విషయంలో అమ్మ నాన్న అభిప్రాయమే ముఖ్యము అనేట్టుగా అర్థం సార్ వచ్చి. తర్వాత ఏడో స్థానంలో బుధుడు ఉంటే, ఓకే అండి, ఏడో స్థానంలో బుధుడు. చూడండి సార్,
ఆ, ఏ అధిపతి ఎవరు అవుతారంటే ధనుసు లగ్నానికి మీన లగ్నానికి ఏడవ స్థానం అధిపతి బుధుడు అవుతారండి. ఓకే అండి. చూడండి ఇక్కడ బుధుడు అంటే కారకత్వం తెలుసుకోవాలి సార్ ఎప్పుడైనా. బుధుడు అంటే మేనమామ, సహోదరులు, ఫ్రెండ్స్ అండి. ఏదైనా ఫ్రెండ్స్ రెఫర్ చేయడం కానీ, లేదంటే ఇది మీడియేటర్ మూలం కానీ, మ్యాట్రిమోన్ సంబంధించిన కానీ ఫ్రెండ్స్ యొక్క రోల్ అనేది ఉంటుంది సార్ ఖచ్చితంగా అక్కడ వచ్చేసి. సో ఏడవ స్థానాధిపతి బుధుడు అయితే మీకు మేనమామ సంబంధం చూడడం కానీ, సహోదరులు మీ ఇంట్లో సహోదరులు చూడడం కానీ, ఫ్రెండ్స్ చూడడం కానీ, రెఫర్ చేయడం కానీ, ఏ సంబంధం చూడని చెప్పి ఏదో ఒక విషయంగా వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్. మేనమామ కానీ, సహోదరులు కానీ, ఫ్రెండ్స్ వాళ్ళకి డిసిజన్ మేకింగ్ అయితే ఉంటుంది సార్ వచ్చేసి. తర్వాత బుధుడు అంటే ఇంటెలిజెంట్ కదా సార్. సో మీ యొక్క వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఖచ్చితంగా తెలివి కొంచెం ఎక్కువనే ఉంటుందండి. మీకన్నా ఎక్కువనే ఉంటుంది, దాంట్లో డౌట్ లేదనమాట. సో లైఫ్ పార్ట్నర్కి ప్రేమ భావన కూడా ఎక్కువగా ఉంటుంది సార్. ఎందుకంటే బుధుడు అధిపతి అంటే ప్రేమ కాబట్టి ఎవరైనా చూడండి ఏడులో బుధుడు ఉన్న వాళ్ళకి లైఫ్ పార్ట్నర్కి తెలివి ఎక్కువగా ఉంటుంది. మీ లైఫ్ పార్ట్నర్కు ప్రేమ కూడా ఎక్కువగా చూపిస్తుంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఇదన్నమాట. ఈ ధనుసు లగ్నానికి మీన లగ్నానికి కూడా ఈ లక్షణాలు 20% వర్తిస్తాయి సార్ వచ్చేసి. నెక్స్ట్ గురువు ఉంటే ఏడో స్థానంలో, ఇక్కడ చూడండి సార్ ఏడో స్థానంలో గురువు ఉండి వచ్చేసి పెద్దవాళ్ళండి. గురువులు అంటేనే పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఏడులో గురువు ఉంటే మీరు ఏడో స్థానంలో గురువు ఉన్నారంటే లగ్నాన్ని చూస్తారు కాబట్టి మీకు మంచి సొసైటీలో గౌరవం ఉంటుందండి. ప్రతి ఒక్కరిని మీరు గౌరవిస్తారనమాట చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ. ఆ గౌరవంతోనే మీ ఇంట్లో మీ చిన్నానో పెద్దనానో ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా సార్ పెద్దవాళ్ళు, వాళ్ళందరూ మీకు పలానా అమ్మాయి ఉంది నేను చూస్తా సంబంధము నేను చూస్తా సంబంధం పోటీ పడతారు సార్ ఏడులో గురువు ఉన్న వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు గురువు గౌరవంగా ఉంటారు కాబట్టి మంచి అబ్బాయి అతను వీళ్ళు రెఫర్ చేస్తారన్నమాట. పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళందరూ రెఫర్ చేస్తారు ఏడులో గురువు ఉంటే అండి. సో వాళ్ళ వల్ల గురువులు పెద్దవాళ్ళ వల్ల మీకు పెళ్లి అవుతుంది అనేట్టుగా అర్థం సార్. ఒక టీచర్స్ కానీ ఒక పెద్ద కానీ జ్యోతిష్యులు కానీ ఎవరో ఒకరండి సొసైటీలో మంచి గౌరవంగా ఉండే వ్యక్తులు మీకు రెఫర్ చేస్తారు. ఇతను మంచి అబ్బాయి ఇతను ఇచ్చి పెళ్లి చేద్దాము మన అమ్మాయికి అని చెప్పి రెఫర్ చేస్తారండి. ఓకే సార్. గరుడ స్థలంలో గురువు అంటే సొసైటీలో గౌరవంగా ఉండే వ్యక్తులు మీకు సపోర్ట్ చేస్తారు అనేట్టుగా అర్థం అండి. మీ పెళ్లికి వాళ్ళే మీకు డిసిజన్ మేకింగ్ చేస్తారన్నమాట. ఖచ్చితంగా మీ లైఫ్ పార్ట్నర్కి వచ్చేసి సొసైటీలో పేరు ప్రతిష్ట గుర్తింపు ఉంటాయి సార్ ఖచ్చితంగా వచ్చేసి. బాగా తెలిసిన వ్యక్తి, పేరు ప్రతిష్ట కీర్తి సొసైటీలో బాగా తెలిసిన వ్యక్తి మీకు వస్తారన్నమాట వచ్చేసి ఏడో స్థానంలో గురువు ఉంటాయి సార్ వచ్చేసి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చూడండి సార్ మంచి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ అట్లా ఉంటుంది అదనమాట. ఓకే అండి. శుక్రుడు ఉంటే ఏడో స్థానంలో, చూడండి సార్ ఏడో స్థానంలో శుక్రుడు అంటే ఈ శుక్రుడికి కారకత్వాలు ఎక్కువ ఉన్నాయండి. అత్త అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, మేనత్త అవ్వచ్చు, మనకంటే పెద్దక్క అవ్వచ్చు. వీళ్ళందరూ ఒప్పుకోవాలి సార్. వీళ్ళందరూ డిసిజన్స్ ఉంటుందన్నమాట లైఫ్ పార్ట్నర్ విషయంలో. ఓకేనా సార్. సో అంటే పెళ్ళైన తర్వాత భార్య వస్తుంది, బట్ లేడీస్ అంటే ఇంతమంది ఉంటారు. అత్త ఉండొచ్చు, అమ్మ, మేనత్త, అక్క అండి. ఈ నలుగురు వచ్చేసి ఇంట్లో ఉండే లేడీస్ యొక్క సపోర్ట్తోనే మీకు కుదురుతున్నట్టుగా అర్థం. చెప్తారు జైల్లో శుక్రుడు అంటే నాకు నచ్చితే కాదండి మా ఇంట్లో మా అమ్మకి నచ్చాలి, మా అక్కకి నచ్చాలి, మా చిన్నమ్మకి నచ్చాలి, పిన్నమ్మకి నచ్చాలి అంటారు చూడండి. అదంతా ఏడులో శుక్రుడు ఉంటారు సార్ వచ్చేసి. సో అక్కడ వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది, లేడీస్ డామినేషన్ అండి. సో వాళ్ళే మీకు చూసి పెళ్లి చేస్తారు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో ఇంకోటి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గర చూడండి ఏడులో శుక్రుడు అంటే లగ్జరీ వెహికల్స్ ఉంటుంది, లగ్జరీ హోమ్ ఉంటుంది, లగ్జరీ గజెట్స్ ఉంటాయి. వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఖచ్చితంగా బ్యూటిఫుల్ కానీ అందంగా హ్యాండ్సమ్ అంటే అబ్బాయి అయితే హ్యాండ్సమ్, అమ్మాయి అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అందంగా ఉన్న అబ్బాయి అందంగా ఉండే అమ్మాయి మీకు వస్తుంది అనేట్టుగా అర్థం. ఎలా సార్ చెప్తుందంటే ఆ ఏడులో శుక్రుడు అంటే లగ్నాన్ని కూడా చూస్తారు కదా. 20% అంటే 25% అబ్బాయి అందంగా ఉంటాడు, 70% అమ్మాయి అందంగా ఉంటుంది అంటే అర్థం అండి. ఇది ఎవరు సార్ వస్తారంటే మేష లగ్నము అండ్ వృశ్చిక లగ్నం సార్ వచ్చి వీళ్ళిద్దరికి ఈ శుక్రుడు వీళ్ళకి ఏడో స్థానాధిపతి అవుతాడు సార్ వచ్చేసి. సో ఇది అనమాట వచ్చేసి. ఏడులో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహానికి సంబంధించిన వ్యక్తులు డామినేట్ చేసి మన పెళ్లికి వాళ్ళు ముందుంటారు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. చూడండి అన్నిటికన్నా బలమైన గ్రహం ఏంటంటే ఏడులో శని ఉండడం సార్ వచ్చేసి. ఏడో స్థానంలో శని ఉండడం అనమాట. చూడండి కర్కాటక లగ్నము సింహ లగ్నానికి ఏడో స్థానాధిపతి శని అవుతాడు, 25% ఉంటుంది. మిగతా వారికి అంతా ఏడులో శని అంటే దిగ్బలం సార్ గుర్తుపెట్టుకోండి. ఏడో స్థానంలో శని ఉంటే దిగ్బలం మీ పార్ట్నరే బలం అండి. వాళ్ళు ఓనరు మనం కింద పనిచేసేటోళ్ళం సార్ వచ్చేసి. అబ్బాయికైనా అమ్మాయికైనా సరే ఎవరికైనా సరే ఏడో స్థానంలో శని ఉంటే మీ పార్ట్నర్ యొక్క శాలరీ మీ పార్ట్నర్ యొక్క స్టేటస్ ఎక్కువగా ఉంటాయి అనేట్టుగా అర్థం సార్. వాళ్ళే హై పొజిషన్లో ఉంటారు. తర్వాత మీ పెళ్లి అయినాకే వాళ్ళకి గ్రోత్ వస్తుంది సార్. మీ పెళ్లి కానంత వరకు మీరు అలానే ఉంటారండి. మీ పెళ్లి అవ్వాలి సార్. ఏడో స్థానంలో చేరినట్టు కొంచెం లేట్ అవుతుంది. కానీ పెళ్లి అయిన తర్వాత మీ పార్ట్నర్కి గ్రోత్ పెరుగుతుంది. ఎందుకంటే మీరు స్ట్రాంగ్ అవ్వాలి కదండి. మీరు స్ట్రాంగ్ అవ్వడం కోసమే వాళ్ళ కెరీర్ అనేది గ్రోత్ పెరుగుతుంది. ప్రమోషన్ కానీ కారు కొనడము, ఇల్లు కొనుక్కోవడము, పిల్లలు పడడం అంతా గ్రోత్ అవుతుంది సార్ వచ్చేసి.
సార్ నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను, నాకేం వైఫ్ నుంచి ఏ ఆస్తిపాస్తులు రాలేదంటే మీరు పార్ట్నర్ బిజినెస్ చేస్తే మీకు వస్తుంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఒక పార్ట్నర్ బిజినెస్, ఒక పార్ట్నర్ చూడండి, ఇక్కడ బిజినెస్ పార్ట్నర్ రాశానండి. లైఫ్ పార్ట్నరు, బిజినెస్ పార్ట్నరు, ఈ రెండు ఎవరో ఒకరు మీకు బలంగా ఉంటారంటే అర్థం సార్ వచ్చేసి. వైఫ్ బలంగా లేదు సార్ అంటే మీరు పార్ట్నర్ బిజినెస్ చేస్తుంటారు కదా వ్యాపారస్తులు, అట్లా ఎవరితో మీరు పార్ట్నర్ బిజినెస్ చేస్తే ఆ పార్ట్నర్ బలంగా ఉంటాడో ఆ పార్ట్నర్ వల్ల మీకు లాభాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మీ వ్యాపారంలో అనేట్టుగా అర్థం సార్. లాజిక్గా అర్థం చేసుకోవాలి. ఏడంటే పార్ట్నర్ సార్, లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్ అంటే ఒకటే కదా సార్, బిజినెస్ పార్ట్నర్ అంటే మారుస్తూ ఉంటాం 5 ఏళ్ళకి ఒకసారి, 3 ఇయర్స్కి ఒకసారి, ఎవరితో ఎక్కువ లాభం అంటే వాళ్ళతో పోతూ ఉంటాం సార్, అదే అనమాట. సో ఏడులో శని ఉండే వాళ్ళు అది చాలా బెస్ట్ అండి సార్ వచ్చేసి. కొంచెం కొరత ఉంటుంది ఏళ్ళలో శని ఉండడం వల్ల, వాళ్ళు కొంచెం నల్లగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, లావుగా, ఏదో ఒకటి మైనస్. శని అంటేనే కొంచెం బ్లాక్ కలర్ కదా సార్, నల్లగా ఉండొచ్చు, కొంచెం ఏదన్నా కొరత అన్నమాట శని అంటేనే. కానీ ఆస్తిపాస్తుల విషయంలో, డబ్బుల విషయంలో బాగా ఉంటారు సార్ వచ్చేసి. సో ఎవరైనా ఏళ్ళలో శని అంటే భయపడద్దండి, మంచి మీకు భర్త, భర్త కానీ భార్య కానీ ఉందని డిసైడ్ చేసుకోండి సార్ వచ్చి. ఏడో స్థానంలో కుజుడు ఉంటే, కుజుడు అంటే మనకు తెలుసు కదా సార్, అన్నదమ్ములు. కుజుడు అంటే వచ్చేసి మనకు బ్లడ్ రిలేషన్షిప్ అనమాట వచ్చేసి. కుజుడు అంటే మనకు బ్లడ్ రిలేషన్షిప్ సార్ వచ్చి. సో అప్పుడు ఏడులో కుజుడు ఉన్నాడు అనుకోండి, మన ఇంట్లో ఉన్న అన్నదమ్ములు ఎవరైనా మనకు చూస్తారో, మన ఇంట్లో అన్న కానీ తమ్ముడు అంటే బ్లడ్ చెల్లి కానీ ఎవరైనా మనకు బ్లడ్ రిలేషన్షిప్ను, అన్న లేదా తమ్ముడే తీసుకుంటాం అంటే సార్, మేల్ తీసుకుంటాము, వాళ్ళు మనకు చూస్తారంటే అర్థం అండి. అన్న లేదా తమ్ముడు యొక్క డిసిజన్ ఎక్కువగా ఉంటుంది, అన్న చూడొచ్చు తమ్ముడు చూడొచ్చు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. తర్వాత లైఫ్ పార్ట్నర్ దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్, హౌస్, వెహికల్స్, ఈ మూడిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటాయండి వాళ్ళ దగ్గర. ఓకే అండి. సో వీళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు ఎవరు సార్ ఫిట్నెస్గా ఉంటారో వచ్చే వైఫ్ అంటే కుజుడే సార్. ఎక్సర్సైజ్ చేసేది కుజుడేనండి వచ్చేసి. కుజుడు లగ్నాన్ని చూసినా, కుజుడు లగ్నంలో ఉన్న, ఏడులో కుజుడిని వీళ్ళకు ఫిట్గా ఉండే వాళ్ళే వస్తారండి. లైఫ్ పార్ట్నర్కి వేగం మరియు కోపం ఉంటుంది, బట్ ఫిట్గా ఉండే వాళ్ళు వస్తారు. జిమ్ బాడీ అంటే కదా సార్, ఫుల్ ఫిట్నెస్ ఎవరెవరు సార్ ఉంటారంటే లగ్నంలో కుజుడు, ఏడో స్థానంలో కుజుడు, వీళ్ళిద్దరికీ అండి ఫిట్నెస్గా ఉంటారు వచ్చేసి. లావుగా ఎవరు ఉంటారంటే గురువు అండి, ఏడులో గురువు చెప్పాం కదా సార్, అది లావుగా ఉంటారు. శని అంటే ఏడులో శని అంటే నల్లగా ఉంటారండి. ఏడులో బుధుడు ఉన్నాడు అనుకోండి తెలివి ఎక్కువ ఉంటుంది. అట్లా ఒక్కో గ్రహానికి ఒకటి ఉంటుంది అనమాట. సో ఏడో స్థానంలో కుజుడు ఉన్న వారికి అయితే ఫిట్గా ఉంటారంటే అర్థం సార్. వాళ్ళకు వాళ్ళు ఖచ్చితంగా ఆస్తిపాస్తులు అంటే ఖచ్చితంగా ఉంటాయండి వచ్చేసి. ఏడవ భావంలో రాహు ఉంటే చూడండి సార్, ఏడవ భావంలో రాహు ఉన్నా, ఏడవ భావంలో కేతు ఉన్నా, ఈ ఫలితాలు ఎలా ఉంటాయంటే మనకు దీన్ని కాలసర్ప దోషము అంటాం సార్. పార్ట్నర్ విషయంలో మనకు ఎక్స్పెక్టేషన్స్ 100% ఉంటుంది, లాస్ట్కు 20% దాన్ని మనము ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఇక్కడ మన డిసిజన్ ఇంపార్టెంట్ అండి. లగ్నంలో రాహు కానీ ఏడులో రాహు కేతులు ఉంటేనా, ఏడో భావంలో రాహు ఉన్నా, చూడండి ఏడో భావంలో కేతు ఉన్నా, ఎవరు డిసిజన్ ఇంపార్టెంట్ అంటే మన నిర్ణయం ఇంపార్టెంట్ సార్ వచ్చేసి. ఎందుకంటే ఏడులో రాహు ఉంటే లగ్నంలో కేతు ఉంటాడు కదా సార్. సో మనం అన్ని పెళ్ళి వద్దు 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 అంటామండి. చూడండి లైఫ్ పార్ట్నర్ జాతక విషయంలో, పెళ్లి విషయంలో మొండి పట్టుగా ఉంటాం సార్, ప్రకృతి విరుద్ధంగా ఉంటాం. ఇప్పుడు చేసుకోను, ఇంకా 2 రోజులు పోవాలి, ఇంకా 2 రోజులు పోవాలి, డబ్బులు కావాలి, సెటిల్మెంట్ కావాలి అనేసి వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తూ ఉంటారు సార్. నచ్చవు అనమాట సంబంధాలు వీళ్ళకు. లేట్ అవుతుంది సార్, సంబంధాలు నచ్చవు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయండి. రాహు ఉంటేనే ఎక్స్పెక్టేషన్ కదా సార్. హై ఎక్స్పెక్టేషన్ ఇచ్చే గ్రహం ఏదంటే రాహువు. రాహు ఏ భావంలో ఉంటాడో ఆ భావానికి సంబంధించిన మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఏడులో రాహు ఉన్నాడంటే వైఫ్, రావాల్సిన భర్త గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం సార్, భర్త కానీ భార్య కానీ. అప్పుడు ఏజ్ పెరిగిపోతుంది, 28లో స్టార్ట్ చేసామనుకోండి, 32లో పెళ్ళి అవుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఎక్స్పెక్టేషన్స్ అనేది తగ్గిపోతాయి సార్ వచ్చేసి. తగ్గిపోయినప్పుడు మనకు ఫస్ట్ స్టార్టింగ్లో 100 పెట్టింటాం మన కండిషన్స్, లాస్ట్కు 10 ఉన్న అమ్మాయి అయితే చాలని పెళ్లి చేసుకుంటాం సార్ వచ్చి. అబ్బాయి కూడా అంతేనండి, అమ్మాయిలు కూడా అంతే, చాలా ఇంకా అంత ఏజ్ అయిపోతుంది ఇంకా, ఏదో ఎవరినో అందుకు తాళి కట్టుకుందాం అనుకుంటారండి సార్. సో రాహు లగ్నంలో కానీ ఏళ్ళలో కానీ రాహు కేతులు ఉంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, మ్యారేజ్ అయితే లేట్గానే అవుతుంది సార్ వచ్చేసి. సో అక్కడ ఎవరు డిసిజన్ ఇంపార్టెంట్ అంటే మీ యొక్క డిసిజన్ ఇంపార్టెంట్ సార్ వచ్చేసి. ఇక్కడ ఎవరు డిసైడ్ చేయరు సార్, మీద ఇంపార్టెంట్. అమ్మ నాన్న ఒప్పుకున్నా కూడా లాస్ట్ మీ అప్రూవల్ కావాలండి. సో జాతకుడు జాతకులకు డిసిజన్ ఉండును అనేట్టుగా రాశాను సార్. ఎందుకంటే ఉండే గ్రహాల బలమైన గ్రహాలు ఏంటి సార్ చెప్పండి అంటే రాహువు కేతువేనండి వచ్చేసి. అవి 7 గ్రహాలతో సమానం సార్. దాని మనం ఏమంటారు నైసర్గిక బలాలు అంటామండి. ఓకే సార్. అప్పుడు రాహు కేతువు లగ్నంలో ఏడులో ఉన్న వారికి అయితే ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళే డిసైడ్ చేయాలి పెళ్లి కావాలనే, సరే సార్ వచ్చేసి మీరు నిర్ణయించుకుంటే పెళ్లి అవుతుంది సార్ వచ్చి. మీరు కొంచెం కాంప్రమైజ్ అయిపోవాలన్నమాట. చెప్పొచ్చు ఏడులో రాహు కాబట్టి ఐటీ ఫీల్డ్ ఉండే హస్బెండ్ రావచ్చు, ఏడులో ఉన్న అబ్రాడ్లో ఉన్న హస్బెండ్ రావచ్చు అని చెప్తాం సార్. లాంగ్ పార్ట్నరు,
లాంగ్ డిస్టెన్స్లో ఉండే వాళ్ళు రావచ్చు అంటే చెప్పొచ్చు లాజిక్ అంటే. కేతు ఉన్న అదే సార్ వచ్చేసి ధైర్యంగా ఉంటాం, మొండి పట్టుగా ఉంటామండి, ఇంకా 2 రోజులు పోదాము, వెయిట్ చేస్తారు సార్ వాళ్ళు వచ్చేసి. అది సో లైఫ్ పార్ట్నర్కి జ్ఞానం ఎక్కువ ఉంటుందండి. కేతు ఉంటే జ్ఞానం ఎక్కువ, వైరాగ్యము, ధైర్యంగా మొండి పట్టుగా ఉంటారు. స్పిరిచువల్ నాలెడ్జ్ అయితే ఎక్కువగా ఉంటుంది సార్ వచ్చేసి. 7వ స్థానం కేతు అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న భర్త అనేట్టుగా అర్థం అండి. 7లో రాహు అంటే ఐటీ ప్రొఫెషన్స్ ఉండే భర్త అనేట్టుగా చెప్తాం సార్ వచ్చేసి. సో ఇంతే సార్ వచ్చేసి ఓవరాల్గా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో. ఇది వీడియోస్ ఎవరైనా పీడిఎఫ్ కావాలంటే దీనికి నెంబర్ వాట్సాప్ చేయండి సార్ వచ్చేసి. అన్ని వీడియోస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇచ్చాను కదా సార్, యూట్యూబ్ ఛానల్లో ఉండే వీడియోస్ యొక్క పీడిఎఫ్ అనేది ఇస్తాము. అస్సలు ఎవరికి నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సార్ వచ్చేసి. సో ఇది సార్ 7వ స్థానంలో గ్రహాలు ఉంటుంది. మళ్ళీ చెప్తాను, లాస్ట్ 2 పాయింట్స్ అని లెంత్ అవుతుంది. బట్ 7వ స్థానంలో గ్రహం ఉంటే, ఏ గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వ వ్యక్తులు డామినేట్ చేస్తారు అనేట్టుగా అర్థం. లైఫ్ లాంగ్ ఉంటుంది సార్ అది. దశాంత దశ ఎక్కువ ఉంటుంది ఆ టయానికి. ఎవరైనా చూడండి సార్, 28 నుంచి 32 లోపల, 28 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ లోపల 7వ స్థానంలో ఒక గ్రహం ఉండి ఆ అంతర్దశ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ పెళ్లి అనేది ఇచ్చేస్తారు సార్ గ్రహాలు. ఆ ఏజ్ రావాలండి. 28 to 32 ఇయర్స్ మధ్యలో కానీ, 34 కానీ మధ్యలో కానీ, ఆ 6 ఇయర్స్ లోపల ఈ యొక్క 7వ స్థానంలో గ్రహం ఉండి అది ఆ టైంలో అయిపోతుంది సార్ పెళ్లి. మ్యాక్సిమం ఇస్తారనమాట. డామినేట్ చేస్తుంది సార్ గ్రహం. నేను పెళ్లి ఇచ్చే తీరుతాను నీకు అంటుంది సార్ వచ్చేసి. అదే అనమాట వచ్చేసి. ఓకే అండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.